ఉమ్మడి ఖమ్మం జిల్లా మామిడికాయలకు ప్రసిద్ధి. ఏటా ఇక్కడి నుంచి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుత సీజన్ మామిడి కోతలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా మండీలు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు మండీల నుంచి కొద్ది మొత్తంలో రవాణా కూడా జరుగుతోంది. దిగుబడి తక్కువ రాగా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 31,604 ఎకరాల్లో మామిడి తోటలుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. సత్తుపల్లి మండలంలో 1,516 ఎకరాలు, వేంసూరు 6,740, పెనుబల్లి 6,394, కల్లూరు 3,522, తల్లాడ మండలంలో 1,972 ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది మామిడి తోటలకు నల్లి తీవ్రంగా వ్యాపించింది. దీంతో తోటలకు రైతులు అధిక సార్లు పురుగు మందులను పిచికారీ చేయాల్సి వచ్చింది. వర్షాభావం, నల్లి కారణంగా మామిడి పూత నిలవలేదు. ఫలితంగా మామిడి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. గత సంవత్సరం మామిడి చెట్లకు 2 నుంచి 4 సార్లు మందులను పిచికారీ చేస్తే ఈసారి 10 విడతలకు మించింది. గతేడాది ఎకరాకు 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తే ప్రస్తుతం 2 నుంచి 3 టన్నులు రావడం కూడా గగనమేనని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్లో పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. పోయిన సంవత్సరం వర్షం పడి రైతులు బాగా నష్టపోయారండి. విపరీతమైన పురుగు వచ్చి ఈ సంవత్సరం క్రాప్ 50% పోయిందండి. 1 లక్ష రూపాయలకి మనం మామిడి ఆడుకుంటే 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. దానికి పై మందులు కానీ కింద మందులు వేసినా కానీ కోడిపేలులాగా విపరీతమైన పురుగు వచ్చి కంట్రోల్ అవ్వట్లేదు తోటలో. ఈ సంవత్సరం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని మధ్యలో వ్యాపారస్తులు కూడా పైన అమ్మకాలు ఉండలేదండి. అసలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ సంవత్సరం కూడా మామిడి తోటల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మద్రాసు ఎక్స్పోర్ట్ చేస్తామండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఇక్కడ ఎత్తుకుపోతున్నారండి సరుకు. ఆడపోయాక మామిడికాయ బ్లాక్గా అయిపోతుందండి. డ్యామేజ్ వచ్చేసి వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారండి సరుకుని. ప్రస్తుతం తల్లాడ, కల్లూరు మండీల నుంచి ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మామిడికాయలను ఎగుమతి చేశారు. తల్లాడ, కల్లూరు, వేంసూరు, ఖమ్మంలలో తక్కువ సంఖ్యలో మండీలు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రగొండ, కొత్తగూడెంలలో త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని వ్యాపారులు, నిర్వాహకులు తెలిపారు. ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, ఆగిరిపల్లి, నూజివీడు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, పుట్రేల, తిరువూరు, మైలవరం నుంచి రైతులు మామిడికాయలను సత్తుపల్లి పరిసర మండీలకు తీసుకువచ్చి అమ్ముతుంటారు. మాకెళ్ళి మామిడి తోటలు బాగుంటాయి, కాయలు కూడా బాగుంటాయి. మా కాయలు ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అహ్మదాబాద్, నాగపూర్, ఢిల్లీ అటు సైడ్ ఎక్కువ ఎగుమతి అవుతుంటాయి. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగా మంగు రావటం వల్ల కొంచెం కాయలకి దెబ్బ ఉన్నట్టు ఉన్నది. 30-40 వేల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి దిగుబడి మట్టుకి తగ్గింది. టన్నేజ్ కూడా రావట్లేదు. మంగు వచ్చేసింది. బాగా విపరీతంగా మందులు ఎక్కువగా స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొంచెం రైతులు కొద్దిగా ఇబ్బందులు పడేటట్టుగానే ఉన్నాయి. మామిడి రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమ తోటల్లోని మామిడికాయలను కోసి ట్రాక్టర్లు, మినీ వ్యాన్ల ద్వారా మండీలకు తరలిస్తుంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మండీల దగ్గరకు వచ్చి కాయలను కొనుగోలు చేసి ప్రత్యేక లారీల ద్వారా తమ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. అక్కడ వాటిని మాగబెట్టి దుకాణాల్లో పండ్లుగా విక్రయిస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోనే ఎక్కువ కేంద్రాలున్నాయి. దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా ఇక్కడి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. మామిడికాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాము రాజస్థాన్. అంటే ప్రతి సంవత్సరం క్వాలిటీ కొంచెం బాగుంటుందండి. ఈ సంవత్సరం బాగా మంగు గట్ట వచ్చి క్వాలిటీ బాగా డౌన్గా ఉంది. అక్కడ కూడా దిగుమతి బాగా తక్కువగా ఉంది. కొంచెం ఈ ఏరియా టేస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఢిల్లీ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఈ పక్క ఉన్న మామిడికాయలకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం 100% ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి 30% ఉంది కాయ. ఈ వాతావరణం ఎఫెక్ట్ వల్ల కాయలు బాగా దిగుమతి అనేది లేకుండా పోయింది సంవత్సరం. నాణ్యమైన కాయలు టన్ను 55,000 నుంచి 75,000 రూపాయలు పలుకుతున్నాయి. మంగు కాయలు టన్ను 25,000 నుంచి 50,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు.